నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు ఊరికి వెళ్ళాను. ఇది ల్యాండ్ వచ్చి మా అంకుల్ వాళ్ళది. జస్ట్ చిన్నది ఒక టమాటా తోట, అటు సైడు శనక్కాయ కంది చెట్లు వేశారు. ఇటు సైడు ఈసారి ఈ పక్క ఏం వేయలేదు. చూడండి, రోడ్ సైడు ఈ పక్క జస్ట్ అదేదో పశువులకని జొన్న అదే చల్లారు, అది సరిగ్గా మలసలేదు. ఓకేనా, చూడండి ఏం వేయలేదు ఈసారి. మా ఊరు సైడ్ వెళ్ళాను. లొకేషన్ ఈ మారు ఉంటుంది, చల్లగా వాతావరణం చాలా బాగుంటుంది, కూల్గా ఉంటుంది. ఎప్పుడైనా ఈ వాతావరణం చాలా బాగుంటుంది గైస్. ఓకేనా, మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఓకేనా, ఇది ఇంకా టమాటా ఎక్స్పెషల్లీ మా చిత్తూరు డిస్టిక్లో వేస్తూ ఉంటారు. రేట్ రావచ్చు రాకపోవచ్చు, వేస్తూ ఉంటాం. ఓకేనా, కామెంట్ చేయండి. మా సైడు జమీన్లంతా ఇదే రకంగా ఉంటాయి గైస్. ఎర్ర నేలలు అంటారు మరి ఉంటాయి. మా నెలలో వచ్చి టమాటా, శనక్కాయ, ఈ కందులు, ఇలాంటివి జొన్న, ఇవి జాస్తి ఇవి పంట వస్తాయి గైస్. మీ పొలాల్లో మీ సైడు ఎటువంటి పంటలు వేస్తారు ఏంటి అన్నది కామెంట్ చేయండి. ఓకేనా, మా చిత్తూరులో ఆల్మోస్ట్ టమోటా, శనక్కాయ, ఇంకా ఈ సెంటర్లో ఏదో ఏమంటారు లైన్స్, ఈ కందులు, అలసిందలు ఇలాంటివి వేస్తారు గైస్. వర్షాలు మా చిత్తూరులో అంత ఎఫెక్ట్ ఉండవు, రెయిన్ ప్రభావం తక్కువ. వేరే వేరే డిస్టిక్లో వర్షాలు అంతా, బట్ మా జిల్లా చిత్తూరు జిల్లాకి వర్షములు వల్ల ఇబ్బంది పడింది ఎప్పుడో రేరు. నువ్వు ఎంత వర్షం పడినా మా చిత్తూరు డిస్టిక్ మాత్రం ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు గైస్. ఓకేనా, ఇలాగుంటాయి మా విలేజ్ సైడు జమీన్లంతా ఈ మారు ఉంటాయి. ఏమిటంటే టమాటా, ఈ జొన్న, కందులు ఇలాంటివి జాస్తి వేస్తాం. మా సైడు రైతులంతా ఈ పంటలే ఎక్కువ వేస్తారు. ఓకేనా, మీ సైడు వేరే వేరే జిల్లాల్లో ఎటువంటి